వాల్కి మనం మేకలే కాకుండా ఇలా గ్లూ రిలేటెడ్వి వాల్ స్టిక్వి వస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా యూజ్ చేసి మనం ఫొటోస్ని గోడకి ఇదిగోండి ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మీకేం కొట్టలేదు చూసారా మీరు, ఇలా డైరెక్ట్ నీట్గా వాల్కి కానీ ఐ మీన్ చెక్క ఉంటుంది కదా, మనకి గూట్లో మందిరం ఒక చెక్క ఉంటుంది కదా, లోపల మందిరం లోపల చెక్క ఉంటుంది కదా, అట్లా స్టిక్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు కూడా దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఎట్లా తీసుకోవాలో మనం చూద్దాం. ఎట్లా అంటించుకుంటామో చూపిస్తున్నా. ఇది కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉంటే మనకి ఈజీగా పట్టుకోవడానికి పార్ట్ ఉంటుంది అనమాట. సో ఈ పైన గ్లూ మీద పేపర్ అంటించింది, ఈ గ్లూ మీద కూడా ఇటు సైడ్ కూడా పేపర్ అంటించింది. ఇవి 2 పార్ట్స్ ఉండాలి. 2 పార్ట్స్ ఉన్నవి తీసుకోవాలి. సో ఫస్ట్ ఇవి సెపరేట్ చేసుకుందాం. ఇవ్వండి ఇలా ఉంది, దాన్ని నేను సెపరేట్ చేశాను అనమాట. సో ఈ స్టిక్కర్ ఈ పేపర్ తీయాలి, అప్పుడే మనకి గ్లూ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఈ పేపర్ని పీల్ ఆఫ్ చేయాలి గ్లూ ఎక్స్పోజ్ అవ్వాలంటే. రెండిటికి అదే చేయాలి. ఇదిగోండి రెండిటికి మనం పేపర్ తీసాం, గ్లూ మీద ఉన్న పేపర్ 2 సైడ్ల. సో మనం ఈ స్టిక్కీ సైడ్ ఉన్న పార్ట్ని ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఉంది కదా, సో ఆల్రెడీ నేను పెట్టాను. ఇదిగోండి ఈ స్టిక్కీ అంటే ఐ మీన్ ఇది ఉంది కదా, ఈ స్టిక్కీ పార్ట్ ఉన్న సైడ్, గ్లూ ఉన్న సైడ్, అది ఫోటోకి అంటేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. ఈ పైన ఏమో ఈ రఫ్ సర్ఫేస్ ఏమో ఇటు సైడ్ ఫేస్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇదిగోండి చూడండి. లేదా నేను శాంపుల్కి ఇలా చూపిస్తున్నా, దీన్ని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ రఫ్ సైడ్ ఇటు మనల్ని ఫేస్ చేస్తున్నట్టు ఉండాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, సెకండ్ పోర్షన్ ఆఫ్ దిస్ ఇది ఉంది కదా, ఇది మనం ఏం చేయాలంటే వాల్కి స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ గ్లూ సైడ్ ఉన్నది వాల్ సైడ్ ఫేసింగ్ ఉండేటట్టు పెట్టుకొని ఇట్లాగా పెట్టుకొని, ఓర్ మనం ఎక్కడ పొజిషన్ అనుకుంటే అక్కడ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ రఫ్ సైడ్ మన సైడ్ ఫేస్ చేసి ఉండాలి. తర్వాత మనం ఫోటో తీసుకొని ఇలాగా వాల్కి దీన్ని ప్రెస్ చేస్తే ఈజీగా వాల్కి అంటేసిద్ది అనమాట. ఇట్లా మనం తీసుకోవాల్సినప్పుడు ఇలా తీసేసుకోవాలన్నమాట. సేమ్ స్టిక్కర్ లాగా పీల్ ఆఫ్ స్టిక్ ఇలా తీసుకోవచ్చు అనమాట. చూసారా ఎలా అంటున్నాయో ఫొటోస్. ఇంకా నేను పెట్టలేదు, మొత్తం సెట్ చేయాలి. సో బట్ శాంపుల్కి చూపిస్తున్నా.